బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనున్న ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 275.01 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 81.65 పాయింట్ల వద్ద కోల్పోయింది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం నిఫ్టీకి 25,940 నుంచి 26,050 జోన్లలో బలమైన నిరోధం ఎదురవుతోంది. మార్కెట్ మళ్లీ పుంజుకోవాలంటే 26,000 స్థాయిని ఖచ్చితంగా దాటాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిఫ్టీ 25,700 స్థాయికి దిగువన స్థిరపడితే 25,500 వరకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 0.4% నష్టపోయి 58,990 వద్ద ముగిసింది. ఇది ప్రస్తుత ర్యాలీకి తాత్కాలిక విరామమే తప్ప ట్రెండ్ మార్పు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.